hello, welcome to the Legal Stories. Day 6 of Legal Query is actually నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది ఈరోజు వాట్ ఈస్ ద లీగల్ నోటీస్ అండి. చాలామంది నోటీసెస్ పంపిస్తుంటారు, ఇంకోటేమో రిసీవ్ చేసుకుంటుంటారు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అన్నది చెప్తున్నాను. సో యాక్చువల్లీ లీగల్ నోటీసెస్ అనేది టు ఇంటిమేట్ అండి, టు ఇంటిమేట్ ద లీగల్ ప్రొసీడింగ్స్ అగెనెస్ట్ ద పర్సన్ ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది అన్నది మనకు ఓన్లీ సివిల్ మ్యాటర్స్లోనే హెల్ప్ఫుల్ అవుతుందండి. మీన్స్ మేబీ ఇట్ ఫ్యామిలీ మ్యాటర్ అవ్వచ్చు, డైవర్స్ మ్యాటర్ అవ్వచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ ఇష్యూ అవ్వచ్చు. మనం ఎందులో నుంచైనా సరే సివిల్ లిటిగేషన్ పార్ట్స్ నుంచి వీ కెన్ సెండ్ నోటీస్ టు దెమ్. ఒక క్రిమినల్ నుంచి అయితే మనం డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కాబట్టి సో దట్ ఇట్ విల్ నాట్ బీ పాసిబుల్. సో ఈ లీగల్ నోటీస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అవతల పార్టీ కొందరు సెటిల్మెంట్కి వస్తారు భయపడి, సో దట్ మనకు కోర్టు వెళ్ళక ముందే మనము ఫినిష్ ఆఫ్ చేసుకోవచ్చు. అదే కోర్టుకి వెళ్ళాల్సి వస్తుందన్న ఇన్ఫర్మేషన్ మనం అందులో నుంచి పంపిస్తాము. ఇది మెయిన్గా ఎక్కువగా మనం వాడేది ఇప్పుడు డిఫరెంట్ సినారియోస్ మనీ రికవరీ కోసం కానీ, లేకపోతే చెక్ బౌన్స్ కేసెస్లో ఉన్నప్పుడు నోటీసెస్ కానీ, ప్రాపర్టీ కానీ, డైవర్స్ మ్యాటర్స్లో కానీ, ఇంకోటి ఏదైనా ఎంప్లాయ్మెంట్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, అందుకే అండి లీగల్ నోటీస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఇష్యూ ఇన్ బిట్వీన్ జరిగింది అనుకుంటే అదర్ పార్టీస్కి అండ్ మీకు, you definitely send a legal notice. It will be helpful for the future evidence also. మనము ఒకవేళ ఫర్దర్గా కోర్టుకి మూవ్ అయినా కూడా ఇట్ విల్ బీ సో మచ్ హెల్ప్ఫుల్. బికాస్ ఎలాగైనా సరే ఇంటిమేట్ చేసాము బిఫోర్ కూడా అన్నది మనకు రికార్డులోకి వస్తుంది. సో దట్ మన సైడ్ ఎవిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, కోర్టులో మనకు గెలవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ ఏదన్నా ఇష్యూ ఉంటే డెఫినెట్లీ గో విత్ ద లీగల్ నోటీస్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ.